లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రజలకు ఏది అవసరమో దాన్నే పాలకుడు ప్రియారిటీగా తీసుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలలో భాగంగా వరంగల్ చిరకాల స్వప్నం నెరవేర్చేందుకు శ్రీకారం చుట్టారు. అలాగే సరికొత్త ఈవీ పాలసీ తీసుకొచ్చింది ప్రభుత్వం. తెలంగాణలో కొత్తగా 4 విమానాశ్రయాలకు కసరత్తు కూడా మొదలైంది. మన రైతులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తే అద్భుతాలు సృష్టిస్తారని మరోసారి ప్రూవ్ చేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన బాగా వర్కౌట్ అయింది. సన్నవడ్లకు ప్రోత్సాహకం అందిస్తామని చెప్పడంతో రైతులు ఉత్సాహంగా నాట్లు వేసి కష్టపడ్డారు. దీంతో కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా రికార్డు స్థాయిలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి పండించారు మన రైతులు. దీంతో సీఎం రేవంత్ సంతోషం వ్యక్తం చేశారు. సన్నాలకు బోనస్ ఇస్తున్నారు. ఇందుకోసం ముందుగానే నిధులను రిలీజ్ చేశారు. ఇన్నాళ్లు అన్నిటికీ కాళేశ్వరమే అని బీఆర్ఎస్ చేసిన ప్రచారం పటాపంచలైందంటున్నారు సీఎం. రికార్డు వరి దిగుబడి తెలంగాణ రైతుల ఘనత. వారి శ్రమ, చెమట, కష్టం ఫలితమన్నారు. తెలంగాణ రైతు దేశానికి గర్వకారణం కావడం సంతోషంగా ఉందన్నారు. సన్నాలను ఎక్కడో విదేశాలకు ఎగుమతి చేస్తామని రైతుల్లో లేనిపోని ఆశలు కల్పించకుండా వాటిని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాలు, రేషన్ షాపుల్లో పంపిణీ చేయబోతున్నారు. సీఎం చేసిన ఈ ఆలోచన బాగా వర్కౌట్ అవబోతుంది. ఒక పాలసీ తెస్తే అది ప్రజలకు బెనిఫిట్ జరిగిందనిపించుకోవాలి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త ఈవీ పాలసీ అసలైన ప్రయోజనాలు అందిస్తోంది. జీవో నెంబర్ 41 రిలీజ్ చేసింది. ఈ ఏడాది నవంబర్ 18 నుంచి 2026 డిసెంబర్ 31 వరకు ఈవీ పాలసీ అమల్లో ఉండనుంది. ఈ ప్రకారం ఎలక్ట్రిక్ 4 వీలర్స్, 2 వీలర్స్, ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ఆటోలు, ఎలక్ట్రిక్ బస్సులకు ట్యాక్స్తో పాటు రిజిస్ట్రేషన్ ట్యాక్స్లో 100% మినహాయింపు దొరకనుంది. ఈ ఈవీ పాలసీ విధానంతో అటు కాలుష్యానికి చెక్ పడుతుంది, ఇటు వాహనదారులకు కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం తప్పుతుంది. గత ప్రభుత్వంలో 2020 నుంచి 2030 వరకు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని తీసుకొచ్చి 5,000 వాహనాల వరకు రాయితీ ఇచ్చి ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో ఈవీ పాలసీ తీసుకొచ్చింది. అటు హైదరాబాద్లో ఇప్పుడున్న 3,000 బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవడం ద్వారా కాలుష్యానికి పూర్తిగా చెక్ పెట్టే పనిలో ఉన్నారు. ఎన్నెన్నో ఆటంకాలు దాటుకొని కాళోజీ కళాక్షేత్రం అందుబాటులోకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో సుదీర్ఘకాలం నిర్లక్ష్యానికి గురైన ఈ నిర్మాణం ప్రజాప్రభుత్వం రాగానే ఊపందుకున్నది. తాజాగా వరంగల్లో ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు నిర్వహించిన సందర్భంలో ఈ కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అన్ని రకాల కళా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేలా ఈ ఆడిటోరియం ఉంది. 2014లో హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానంలో దీనికి శంకుస్థాపన చేశారు. 4.2 ఎకరాల స్థలంలో 95 కోట్ల రూపాయల ఖర్చుతో 2 అంతస్తుల్లో భవనాన్ని తీర్చిదిద్దారు. హైదరాబాద్ రవీంద్ర భారతి కన్నా పెద్దగా 1150 మంది కూర్చునేలా భారీ ఆడిటోరియం, స్క్రీన్ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. అత్యాధునిక సౌండ్, లైటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో ఆర్టీఎం, ప్రీ ఫంక్షన్ ఏరియా, వంటగది, 2వ అంతస్తులో కాళోజీ వినియోగించిన వస్తువులతో ఆర్ట్ గ్యాలరీ ఉన్నాయి. ఆయన చేసిన రచనలతో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. గత 10 ఏళ్లు వరంగల్కు హామీలు తప్ప నిధుల వరద పారింది లేదు. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం తాజాగా నిర్వహించిన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో వరంగల్ అభివృద్ధికి అసలు సిసలైన రోడ్ మ్యాప్ ప్రకటించింది. వరంగల్ను మెట్రో సిటీగా తీర్చిదిద్దామని, ఇప్పుడు 6,000 కోట్లు, తర్వాత మరిన్ని నిధులు ఇస్తామన్నారు సీఎం రేవంత్. విజయోత్సవంలో భాగంగా కొన్ని పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ వాసులు ఎప్పటినుంచో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోరుకుంటున్నారు. అయితే అది గత 10 ఏళ్లుగా సాధ్యం కాలేదు. ఇప్పుడు ఏకంగా ఈ పనుల కోసం 4,170 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. అటు తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మరెక్కడ ఎయిర్పోర్ట్ లేదు. వరంగల్ మామునూరులో ఎయిర్పోర్ట్ భూసేకరణకు 205 కోట్లు కేటాయించారు. అందుకే వరంగల్, కొత్తగూడెం, ఆదిలాబాద్, రామగుండంలో ఎయిర్పోర్ట్లు సాధిస్తామన్నారు. ఇదే జరిగితే తెలంగాణ కొత్త దిశలో అభివృద్ధి చెందడం ఖాయమే. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు 160 కోట్లు,
అలాగే టెక్స్టైల్ పార్కుకు భూములిచ్చిన రైతులకు 863, ఇందిరమ్మ ఇండ్లకు 43 కోట్లు కేటాయించారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు 80 కోట్లు ప్రకటించారు. మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉంది, అదే విధంగా తిరుపతిలో ఉంది, కర్నూలులో ఉంది, కడపలో ఉంది, అదే విధంగా విశాఖపట్నంలో ఉంది, రాజమండ్రిలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో ఎయిర్పోర్టులు ఉన్నాయి. ఈ రకంగా ఏ రాష్ట్రం తీసుకున్నా 5, 6, 10 ఎయిర్పోర్టులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్పోర్టు, అది హైదరాబాద్ నగరంలో ఉంది. అందుకే నేను అడుగుతున్నా, ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడికి వచ్చిన మా తెలంగాణ ప్రజల్ని, మనకెందుకు ఉండకూడదు? హైదరాబాదే కాదు, వరంగల్లో, కొత్తగూడెంలో, అదేవిధంగా రామగుండంలో, ఆదిలాబాద్లో మనం కూడా 4 ఎయిర్పోర్ట్లు కట్టుకొని ప్రపంచంతో పోటీ పడి పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలను ముందుకు తీసుకెళ్లి ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం వచ్చిన 11 నెలల్లోనే 50,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేసింది. ఇది నిరుద్యోగ యువతకు చాలా ప్లస్ అయింది. గత 10 ఏళ్లుగా ఉద్యోగాల కోసం వేచి చూసి విసిగిపోయిన వారిలో ఆశలు నింపింది రేవంత్ ప్రభుత్వం. ఇందులో భాగంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 19న గ్రూప్ 4 ఫలితాలను వెల్లడించింది. 8,084 మందితో కూడిన ప్రొవిజనల్ జాబితాను రిలీజ్ చేసింది. సో వీరు కూడా ఉద్యోగాల్లో చేరబోతున్నారు. For more videos like this, subscribe Big TV channel.